రైట్, మనతో పాటు నరసింహరాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఈ టీజీపీఎస్సీకి సంబంధించి ప్రక్షాళన కూడా జరిగిందంటా ఉన్నారు, దాని మీద నమ్మకం లేదని చెప్పి పెద్ద ఎత్తున మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పారు తెలుసుకున్నారు దీని మీద? అంటే నేను జడ్జిమెంట్ చూస్తే అర్థమైంది కదా, ప్రక్షాళన జరిగితే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమని, ఆ పేపర్ ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయని ఆల్రెడీ సింగిల్ జడ్జి బెంచ్ నిన్న ఆనరబుల్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ టీజీపీఎస్సీ అనేది ప్రక్షాళన చేయలేదు. ఈ ప్రభుత్వం టీజీపీఎస్సీని ఒకవేళ ప్రక్షాళన చేసి ఉంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది మంచిగా జరిగి నీకు ఆల్రెడీ ఈ రోజు అపాయింట్మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. ప్రక్షాళన అయితే చేయలేదని మేము అనుకుంటున్నాం. అంటే డివిజనల్ బెంచ్కి కూడా పోయే పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రధానంగా మనకు వినిపిస్తూ ఉన్నది. దాని గురించి ఏం చెప్తారు? డివిజన్ బెంచ్కి పోవడం అంటే మరీ ప్రభుత్వం ఇక అంతకంటే మేము ఒక నిరుద్యోగిగా మేమేం ప్రభుత్వాన్ని మేము చెప్పలేకపోతున్నాము. ఎందుకనంటే ఒక నెల రోజులు విన్న తర్వాత, నెల రోజులు ఒక సింగిల్ జడ్జి ఆనరబుల్ హైకోర్టు సింగిల్ జడ్జి విన్న తర్వాత ఈరోజు మళ్ళీ ఆ విని తీర్పిచ్చిన తర్వాత కూడా డివిజన్ బెంచ్లో పోయి వాళ్ళ పలుకుబడి ఉపయోగిస్తామంటే అంతకంటే అవమానం ఏం లేదు. కానీ డివిజన్ బెంచ్లో పోవద్దు అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్. పక్క ఇదే విషయం మీద కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండ్గా ఉన్నది. అంటే ఒక పక్క దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నప్పటికీ ఇంకో పక్క డివిజనల్ బెంచ్కి పోయే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి ఈ విధంగా డబుల్ స్టాండర్డే చేస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన 503 పోస్టులకు 60 పోస్టులు కలిపి జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసింది ఫస్ట్. తర్వాత ఏమంటుంది, జీవో 29 వల్ల బీసీలు బాగుపడ్డారు, ఎస్సీలు బాగుపడ్డారు అని మళ్ళీ ఇంకో వైపు చెప్తున్నది. అంటే నేనేమంటున్నానంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసుకుంటూ, నిరుద్యోగులకు అన్యాయం చేసుకుంటూ డబుల్ స్టాండర్డ్గా మేమంటే మంచిగానే చేస్తాం అన్నట్టు ఒకవైపు చెప్తున్నది. తర్వాత చూస్తేనేమో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నది. అంటే ఫస్ట్ వచ్చిన కాంచి డబుల్ స్టాండర్డే ఫాలో అవుతున్నది. దీన్ని మేమైతే ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ డబుల్ స్టాండర్డ్ మానుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పిండు. సో ఆ నిరుద్యోగుల ప్రభుత్వాన్ని నిరుద్యోగులనే మోసం చేస్తుంటుంది ఇప్పుడు. కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్ ఇప్పటికైనా మానుకుంటే మంచిదని మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఒక పక్క ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి గారు ఇది కేవలం నిరుద్యోగుల ఏర్పరచుకున్న ప్రభుత్వం, ఈ నిరుద్యోగుల వల్లనే నేను కూడా ఈ సీట్లో కూర్చుంటున్నా అని చెప్పి చెప్పిండ్రు. ఇప్పుడు అదే నిరుద్యోగుల మీద డివిజనల్ బెంచ్కి పోతే ఒక పెద్ద యుద్ధం ప్రకటించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? మొదటి నుంచి వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు. మేము సింగిల్ బెంచ్కి పోతే తర్వాత ఇంకో బెంచ్కి వెళ్తారు, ఇంకో బెంచ్కి వెళ్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎదుర్కోవడానికి ఎట్లా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు? అంటే మీ దగ్గర ఎలాంటి ఇప్పుడు అడ్వకేట్లు కావాలి అక్కడ డివిజనల్ బెంచ్లో వాదించడానికి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే ఎట్లాగో వస్తారు, మరి మీ తరఫున ఎట్లా ఉండబోతా ఉన్నారు? నా తరఫున మేము ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. మేము మా ప్రజా సంఘాలను కానీ వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళని కానీ అందరిని కలుపుకొని మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి చెప్పి ఈ అన్యాయాన్ని న్యాయం చేయాలి అంటే మేము న్యాయ వ్యవస్థలో పోరాడాల్సి వస్తుంది. మేము ఇక్కడ చదువుకున్న పిల్లలు అందరం ఎస్సీ ఎస్సీ బీసీ పిల్లలు, వీళ్ళకి చేతులకు డబ్బులు లేవు, తినడానికే డబ్బులు లేని పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపక్ష వాళ్ళందరినీ మేము కలుపుకొని మేము తలాకొనికి డబ్బులు కూడా వేసుకొని మేము నెక్స్ట్ డివిజన్ బెంచ్కి వెళ్ళినా పోరాడతాము. అట్ ద సేమ్ టైము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ అయినా కూడా ఈ గ్రూప్ వన్ అయితే వదిలే ప్రసక్తి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకోబోతా ఉన్నారు? ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మేము ఇప్పటి వరకు యాక్చువల్గా ఇన్ని రోజులు నష్టపోయి ఉన్నాము. మా చేతిలో ఇక్కడ ఉండడానికి అట్ ద సేమ్ టైం మేము ఉండి ఇక్కడ చదువుకోవడానికే డబ్బు లేని పరిస్థితి. అలాంటిది లక్షలు చేసి గవర్నమెంట్తో పోరాడే పరిస్థితి అయితే మాకు లేదు. కాబట్టి మేము ప్రతిపక్షాల సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా మేము డివిజన్ బెంచ్లో కానీ మేము సుప్రీంకోర్టులో కానీ మేము ఖచ్చితంగా ఫైల్ చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లా చూస్తారు నిన్నటి ఇచ్చినటువంటి తీర్పుని? స్వాగతిస్తా ఉన్నారా మీరు? మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు న్యాయం జరిగిందనే విషయం నిన్నటితో తెలిసిపోయింది. గత గవర్నమెంట్ గురించి విమర్శించే పాలకులు రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని తిట్టడే తప్పితే ఆయనకు అసలు ఏమి లేదు. ఈ గవర్నమెంట్లో సంబంధించి ఈ గవర్నమెంట్ చేయాలంటే మీ గవర్నమెంట్ ఏం చేసింది? మీ గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ ఉందంటే ట్రాన్స్పరెన్సీ లేదు కదా. మీరు చేసిందంటే మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతసేపు ఆరోపణలు చేస్తాడు, కానీ ఈ గవర్నమెంట్ మీద ఏం చేయడు కదా. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయడు? అసలైన ప్రొఫెసర్లు ఎందుకు నియమించలే? కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు పెట్టి పేపర్లు దిద్ది ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వాళ్ళని పెట్టలే. టీజీపీఎస్సీ ప్రక్షాళన అయితే ఇట్లా ఎందుకు? టీజీ ప్రక్షాళన ఉంటే ఇప్పుడు ఈ కేసు ఎందుకు అవు? కేసు కాపవు కదా. టీజీపీఎస్సీ పక్షాన కాలే. మేము ఏం చెప్తున్నాం అంటే టీజీపీఎస్సీ పక్షాన కాలేదు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి జనాలు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి
న్యాయ దేవత ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి నిన్న వచ్చిన రిజల్ట్ కోసం చాలామంది నిరుద్యోగ మిత్రులు మాకు చాలామంది సపోర్ట్ చేసిరు. నిరుద్యోగులు చాలామంది కష్టపడరు. ఇది నిరుద్యోగుల ఫలితం. ఇది అందరు సమిష్టి కృషి. ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మాదొక డిమాండ్. కాంగ్రెస్ పార్టీ డివిజనల్ బెంచ్ కు పోతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజనల్ బెంచ్ పోయిందంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేనట్టు. ఇమ్మీడియట్గా తక్షణమే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలి. అందులోటి ఇంకోటి రీ ఎగ్జామ్ పెట్టాలి. ఇంకో డిమాండ్ ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, కమిషన్ వేయాలి. మూడవది ప్రత్యేక శాసనసభ పెట్టి ఈ శాసనసభను పెట్టి రెండు రోజులు విద్యార్థుల పక్షాలను విద్యార్థుల సమస్యల పట్ల అట్లాగే గ్రూప్ 1 సంబంధించిన ఇష్యూలను కానీ గ్రూప్ 2 సంబంధించిన ఇష్యూలు కానీ మాట్లాడాలి. ఇంకో డిమాండ్ ఏంటంటే వెంటనే అది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే బూర వెంకటేశ్వర గారు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. రైట్, మనతో పాటు కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, నిన్న ఇచ్చినటువంటి తీర్పును ఎట్లా చూడొచ్చు? అంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు. అంటే మీరు ఎటువైపు ఉండబోతూ ఉన్నారు? ఇప్పుడు ఉద్యోగాలు దొంగ ప్రభుత్వానికి పైసలు ఇచ్చి రాపించుకొని కరెక్షన్ చేయించుకునే వాళ్ళు వ్యతిరేకిస్తారు. నిజమైన నిరుద్యోగులు ఎవరు దీనికి వ్యతిరేకించరు. ఈ హైకోర్టు ఇచ్చిన దానికి బరాబర్గా స్వాగతిస్తున్నారు 30 లక్షల మంది. మళ్ళీ దీనికి రీ ఎగ్జామ్ పెట్టాలనేసి ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి రీ ఎగ్జామ్ పెట్టాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 29ని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తింపజేసే విధంగా మళ్ళీ మొదటి నుంచి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మేము డివిజనల్ బెంచ్కి చెప్తా ఉంటాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే డివిజనల్ బెంచ్కి పోదు. డివిజనల్ బెంచ్కి పోతుందంటే అర్థం ఏంటంటే నిరుద్యోగులకు అణచివేసే ధోరణిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అంటే ప్రమాణ స్వీకారం రోజు కానించి పదే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఇది కేవలం నిరుద్యోగులు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి. అంటే మీరు కూడా 100 సార్లు చెప్పి ఉంటారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ డివిజనల్ బెంచ్కి పోతే అదే నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. 100% యుద్ధం ప్రకటించినట్టుగా అవుతుంది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాస్తవంగా ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులు తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా చెప్పడానికి మేము స్వాగతిస్తున్నాం ఆ మాటని. కానీ నిరుద్యోగులకు జస్ట్ ఆ మాట ఇచ్చేసి మాత్రం పక్క నుండి తొలగించాలని చూస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బరాబర్ బుద్ధి చెప్తాం. అదేవిధంగా వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోతే మాత్రం మేము ఎంత కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర లాయర్లు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం మొండిపట్టుగా పోతే మాత్రం నిరుద్యోగులు ఆల్రెడీ ఒక చెంప మీద కొట్టినట్టు అయింది మీకు. అదేవిధంగా ఇంకో చెంప మీద కొట్టేయడానికి వచ్చినా కూడా మేము దానికి కూడా కొట్టడానికి సిద్ధంగా ఉంటాం.